అల్లూరు జిల్లా విఆర్పురం మండలం అన్నవరం వాగు వద్ద వంతెన కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జి నిర్మించి సంవత్సరం కాకముందే వర్షాల వల్ల వాగు ఉధృతి ఎక్కువై కొట్టుకుపోయింది. వంతెన పూర్తిగా తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గిరిజన గ్రామాల ప్రజలు. అటు కలెక్టర్ ఆఫీస్ పాడేరు వెళ్లాలన్నా ఇదే ప్రధాన రహదారి కావడంతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. శనో పట్టుకో పిలగాలని వంతెన రహదారి లేక ఇబ్బందులు పడుతుంటే వర్షాలు ఒకటి వీళ్ల కష్టాలకు తోడై మండల కేంద్రానికి వెళ్లాలన్నా ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపమో లేక కాంట్రాక్టర్ల కాసుల కక్కుడుతో తెలియదు కానీ వాగుపై 70 లక్షల వ్యయంతో నిర్మించిన తాత్కాలిక వంతెన వాగు ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. స్కూల్స్ కు వెళ్లే విద్యార్థులు, హాస్పిటల్స్ కు వెళ్లే రోగులు, వాహనదారులు, ఉద్యోగస్తులు అందరికీ ఈ వంతెనే ఆధారం. సంవత్సరం నుండి అధికారులు వస్తూ పోతున్నారు తప్ప తాత్కాలిక వంతెన నిర్మించి ప్రజలకు రహదారి మార్గం మాత్రం చూపడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అన్నవరం బ్రిడ్జి చూసుకుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్క రైతు ఈ విఆర్పురం వచ్చేసి ఎరువులు కానీ, హాస్పిటల్ కానీ, కూరగాయలు కానీ ప్రతి ఒక్క నిత్యావసర సరుకులకి విఆర్పురం రావాల్సి ఉంటుంది. అలాంటిది ఈ రోజున ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఈ 5 పంచాయతీలు ఉన్నాయి, 80 గ్రామాలు ఉంటాయి. 80 గ్రామాలు ఈ బ్రిడ్జికే రావాలి. చదువుకునే పిల్లలు ఉన్నారు, కాన్వెంట్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, స్కూల్కి వెళ్ళాలి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, టీచర్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రూట్ నుంచి నడుస్తారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఈ బ్రిడ్జి త్వరగా పూర్తి చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. ఈ బ్రిడ్జి 1 సంవత్సరం క్రితం నిర్మించారండి. అయితే ఈ బ్రిడ్జి ఈ వర్షాల కారణంగా ఈ వరద ఉధృతికి మొత్తం కొట్టుకుపోయింది. దానివల్ల మా ఆటో యూనియన్ వారు అన్ని విధాల నష్టపోయారు. ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల మాకు ఉపాధి కోల్పోయాము. ఆటోలు తిరగడం గానీ లేదు. తర్వాత ప్లస్ ఏంటంటే హాస్పిటల్కి రావాలన్నా, స్కూల్ పిల్లలు వెళ్లాలన్నా రావాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారి లేకపోవడం వల్ల నైట్ ఏదన్నా వచ్చినా సరే ఇక్కడ అనుకూలమైన రహదారు ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఎటు పోవడానికి అవకాశం లేదు. సడన్ గా వచ్చినా సరే వర్షం వల్ల ఈ వాగు పొంగి పొరులుతుంది. దానికి ప్రభుత్వం స్పందించి మాకు తగిన న్యాయం చేసి బ్రిడ్జి నిర్మించాలని కోరుకుంటున్నాం. అలాగే రాజమండ్రి కానీ, కాకినాడ కానీ ఇటైనా వెళ్లాలన్నా సరే బస్సులు ఇటు తిరగడానికి అవకాశం లేదు. లోపల ఉన్న రహదారులు గ్రామాలు మొత్తం 30-40 గ్రామాలు ఉంటాయండి. ఆ 30-40 గ్రామాలు ఈ బ్రిడ్జి మీదనే తిరగాలి, దీని మీదనే ఆధారపడి ఉండాలి. అటువంటిది బ్రిడ్జి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. అన్నవరం బ్రిడ్జి చాలా కాలం నుంచి ఇది కొట్టుకుపోయి ఇక్కడ ఉన్న ప్రజానీకానికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్రిడ్జి మీద నుంచి ఈ అవతలకి సుమారు 50 గ్రామాలు ఎప్పుడు నిత్యం ఇక్కడ అంతా కూడా జనం దీని ద్వారా తిరుగుతూ ఉంటారు. మెయిన్ రూట్ కింద ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది రాజమండ్రికి కనెక్టివిటీ బ్రిడ్జ్. ఇది విఆర్పురం నుంచి రాజమండ్రి, కాకినాడ పైన ఏ టౌన్లకు వెళ్ళాలన్నా కూడా ఇదే ఆధారం. మరి ఇది బ్రిడ్జి కోల్పోవడం వల్ల చాలా మంది గిరిజనులు చాలా అవస్థలు పాలవుతున్నారు. ఎంతో మంది మరి ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే స్టూడెంట్స్ కూడా మరి చదువుకోవడానికి వాగు పడిన తర్వాత ఈ దాటానికి వీలు లేకుండా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. దానివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా దెబ్బతింటుంది. ప్రధానంగా ఈ బ్రిడ్జి గతంలో కూడా ఏదో కట్టారు, అది నాణ్యత లోపం వల్ల కొట్టుకుపోయింది. అది కూడా ఈ కింద బ్రిడ్జి ఒకటి, పాత బ్రిడ్జి ఒకటి ఉంది. దీన్నేమో స్టీల్ గురించి తీసేశారు. దీని గురించి తీసేసిన తర్వాత ఆ బ్రిడ్జి దానివల్ల కూడా ఇది కింద డెప్త్ గా కొట్టేసేసి, ఇసుకంతా కూడా డెప్త్ గా కొట్టేసేసి ఆ బ్రిడ్జి ఉన్నది కూడా పోయింది. విఆర్పురం మండలంలోనే రేకపల్లి అన్నవరం వాగు. మరి ఈ వాగు సప్తాపై నుంచి ఇది చింతూరు నుంచి రాజమండ్రికి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి.
మరి కూనవరం నుంచి విఆర్పురం మీదుగా ఈ వాగు మీద నుంచే బస్సు మరి రాజమండ్రికి కానీ కాకినాడ కానీ మరి మేము ఇక్కడ నుంచి జిల్లా కేంద్రం పాడేరుకి వెళ్ళాలన్నా కానీ ఈ మార్గం నుంచే చింతూరు వెళ్ళి అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. మరి గత వరదలకి వర్షాల వల్ల అధికంగా ఈ వాగు ఉప్పొంగి మరి ఈ యొక్క వాగు కొట్టుకుపోవడం జరిగింది. మరి దీన్ని అధికారులు ఇప్పటి వరకు కూడా పట్టించుకోవటం లేదు. సుమారుగా ఇటువైపు నుంచి 30 గ్రామాలకు పైన గిరిజన గ్రామాలు ఉన్నాయి. వారంతా కూడా మరి గవర్నమెంట్ హాస్పిటల్ రావాలన్నా, బ్యాంకుకి రావాలన్నా, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలన్నా, ఎండిఓ ఆఫీస్కి రావాలన్నా, అలాగే చదువుకున్నటువంటి పిల్లలు, కాలేజీ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు రావాలన్నా కానీ ఇదే మెయిన్ రహదారి. మరి ఈ ప్రాంతానికి జిల్లా అధికారులు వస్తా ఉన్నారు, వరదల సమయంలో వచ్చారు, పర్యవేక్షిస్తున్నారు, చూస్తా ఉన్నారు. కానీ మరి అది వచ్చి పర్యవేక్షణకే పరిమితమైంది. మరి జిల్లా అధికారులు ఈ ప్రాంతంలో తిరుగుతా ఉన్నారు, పరిస్థితిని చూస్తా ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటికైనా కానీ స్పందించి